అందరికీ ఇప్పుడైతే 7 అవుతుంది ఎగ్జాక్ట్‌గా. అప్పటికే నాకు ఫుల్ ఆకలి అవుతుంది. డైలీ 7:30 కల్లా నేను ఫుడ్ తిని పడుకునేవాడిని. సో, రైస్ అయితే ఫస్ట్ అయితే పెట్టుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే నేను ఒక స్పెషల్‌గా ఒక కర్రీ అయితే వండబోతున్నా. ఇది చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నా. మీ అందరికి చాలా మందికి ఇష్టం ఈ కర్రీ వచ్చేసి. వీడియో ఎండ్ వరకు చూస్తే ఏం కర్రీయో మీకైతే తెలుస్తుందన్నమాట. ఫస్ట్ వాటికి కావాల్సిన ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసుకోవాలి. అందుకే నేనైతే ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసిన. తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసిన. తర్వాత కట్ చేసుకొని అన్నీ అయితే మనం అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ప్లేట్లోనే పెట్టుకున్నాక మనం అయితే చికెన్ అయితే వండడం స్టార్ట్ చేస్తున్నా. నేను తెచ్చుకున్న చికెన్ అయితే ప్లేట్లో అయితే వేసుకుని అయితే దీని అయితే చికెన్ అయితే కడగలేదనమాట. కడగొద్దు అనమాట. చికెన్ కడగడం వల్ల మనకైతే టేస్ట్ అయితే పోతుంది. ఎలక్ట్రిక్ స్టవ్ మీద ప్యానల్ అయితే పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నా. ఆయిల్ పోసుకున్నాక మనం కొంచెం హీట్ గానే మనకైతే ఏదైతే ఉల్లిపాయలు కోసుకున్న ఉల్లిపాయలు, మిర్చి అయితే వేసుకోవాలి. అవి కొంచెం 10 minutesలో అయితే ఉడుకుతాయి అనమాట. ఉడికినాకైతే పసుపు అయితే వేసుకోవాలన్నమాట. పసుపు అయితే పక్క వేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క కర్రీలో పసుపు లేకుండా తినకండి. పసుపు ఎందుకు వేసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు. పసుపు వల్ల మనకైతే చెడు కొలెస్ట్రాల్ అనేది బాడీలో వెళ్ళిపోద్ది అనమాట. ఇక మనం తెచ్చుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఉడకగానే మనం అయితే తెచ్చుకున్న చికెన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక కలుపుకున్నాక కొద్దిసేపు అయితే ఒక 10 minutes అయితే వెయిట్ చేయండి. 10 minutesలో మనకి చికెన్ అయితే ఉడుకుతుంది. చికెన్ తొందరనే ఉడుకుద్ది, మీ అందరికీ తెలుసు. ఫుల్ ఆకలి అవుతుందని ముందే అయితే రైస్ అయితే పెట్టినాను రైస్ కుక్కర్లో. రైస్ కుక్కర్ అయితే పెట్టిన పక్కన అయితే ఎలక్ట్రిక్ స్టవ్లో మనకి చికెన్ అయితే రెడీ అవుతుంది. ఇక మీరు చూస్తున్న చికెన్ అయితే మనకు ఉడికిందనమాట. ఇప్పుడు ఉడికినాక మనకైతే మనకి కారం అంతేకాకుండా ఉప్పు సరిపడైతే వేసుకోవాలి. ఈ చికెన్కి మీకు 2 spoons అయితే సరిపోతాయి మ్యాక్స్. 2 spoons అయితే మీకు అయితే వేసుకొని ఒక సాల్ట్ వచ్చి ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఇక లాస్ట్కి మనకి ఏదైతే కొత్తిమీర అయితే పక్కా వేసుకోవాలి అయితే కట్ చేసుకున్నామో ఆ కొత్తిమీర వేసుకొని చాలా టేస్టీగా స్మెల్ అయితే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకున్న 5 minutes అయితే వెయిట్ చేసి దాన్ని అయితే దింపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.